నిర్మల్ జిల్లాలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వివాదాస్పదంగా మారింది. ఫ్యాక్టరీ వ్యర్థాలతో వేలాది ఎకరాల పంట భూములు బీడు భూములుగా మారతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ పర్మిషన్ను రద్దు చేయాలని నిర్మల్ జిల్లా రైతులు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. నిర్మల్ జిల్లా దిలావర్పూర్ గ్రామ రెవెన్యూ పరిధిలో 6,500 ఎకరాల వ్యవసాయ భూముల్లో రైతులు 2 పంటలను సాగు చేస్తున్నారు. మండల కేంద్రంలో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు గత పాలకులు పర్మిషన్ ఇచ్చారు. ఫ్యాక్టరీ ఏర్పాటులో పర్యావరణ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, వ్యర్థాలతో భూగర్భ జలాలు, కాలువల్లో నీరు కలుషితమవుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటు ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. గత 40 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీకి పరిశ్రమలకు ఎలాంటి వ్యతిరేకం కాదు. పచ్చని పడై పంటలు పండే భూమిలో వద్దు, ఎక్కడైనా అడవిలో కానీ ఎక్కడైనా జనసంచారం లేని చోట, పశుసంపదనం లేని చోట పెట్టుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. ఇక్కడ 3 పంటలు పండుతాయి. ప్రతి ఏటా 3 పంటలు లేదా 2 పంటలు ఖచ్చితంగా పండే పంటల్లో పచ్చని పండ్ల పొలాల్లో ఈ ఇథనాల భూతం ఫ్యాక్టరీ వద్దు. మా భవిష్యత్తు ముద్దని మేము తిరుగుతూ ఉన్నాం. ఇప్పటికి 40 రోజులు చేరుకున్న అధికారులు కొంచెం స్పందించినట్టు ఉన్నారు. ఇది ఎందుకోసం అర్థమవుతలేదు. మాకు ముందు భూములు తీసుకునే టైంలో ఇతర శుద్ధి అంటే ఆరమూరు నిజామాబాద్లో ల్యాండ్లు రేటు పెరిగి మా భవిష్యత్తు బాగుపడతాం, మా పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, ఒక ఇట్లా బాగుపడతామన్న ఉద్దేశంలో భూములు అమ్మడం తప్ప వేరే ఉద్దేశం అమ్మలేదు. కానీ ఇథనాల్ ఫ్యాక్టరీ ఇక్కడ నిలుపుతున్నారు అనేసరికి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొన్న బయట చిత్తనూరు అనే గ్రామానికి వెళ్తే వాళ్ళు చెప్పే మాటలు విని మాకు చాలా బాధాకరం అనిపించింది. వచ్చిన తర్వాత ఆ వెలువడే వ్యర్థాలు కానీ దానివల్ల వచ్చే చెడు వాసన దాన్ని చూసిన తర్వాత వామిటింగ్ చేసుకోవడం జరిగింది. అక్కడ 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి నుండి 15 కిలోమీటర్ల లాంగ్లో వెళ్ళి ఒక టెంపుల్ దగ్గర స్నానం చేసి వచ్చి జరగడం కాదు. ఇసుంటి ఫ్యాక్టరీ మా దగ్గర అద్దం నిరసన 40 రోజుల్లో వ్యక్తం చేస్తున్నాం. మాకు ఎలాంటి సపోర్ట్ లేకపోవడం మాకు బాధాకరం. ఈ భూములను ఖరాబ్ చేసుడు తప్ప ఇంకోటి ఏం లేదు. కడుపు నిండా 3 పంటలు పండే ఈ పచ్చని పొలాలల్లో ఇలాంటి ఫ్యాక్టరీలు మేము నిజంగా ఖచ్చితంగా వీటిని వ్యతిరేకిస్తాం. ఇవి రద్దయ్యేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. ఈ దీని ఎఫెక్ట్ ఇప్పుడు ఇంతకుముందు అయితే ఏదైతే మహారాష్ట్రలో ఫ్యాక్టరీల వల్ల ఎస్ఆర్ఎస్పిలో నీళ్లు రంగు మారినాయి. అది మీ లాంటి చైతన్యమైనటువంటి మీడియా చాలామందికి చూపిస్తున్నది. ఇట్లాంటి పరిస్థితి లోపల అందులో చేపలు కానీ జలచరాలు కానీ ఉంటాయా, బతుకుతాయా? ఇలాంటి కలుషితం అయితే పశువులు మిగులుతాయా, మనుషులు మిగులుతారా? మరి పరిశ్రమలే ముద్దా, ప్రజలద్దా? నది పరివాహక ప్రాంతంలో 3.5 కిలోమీటర్ల దూరం వరకు ఎలాంటి ఫ్యాక్టరీ ఏర్పాటు చేయలేదని రూల్ ఉంది. ఫారెస్ట్ పరిధిలో 6 కిలోమీటర్ల లోపు ఫ్యాక్టరీ పెట్టేందుకు అనుమతులు లేవు. అయితే ఇవేవి పట్టని ఫ్యాక్టరీ నిర్వాహకులు దిలావర్పూర్ వద్ద ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించి ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే యజమానులు మాత్రం ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి ఎలాంటి ముప్పు ఉండదని చెప్తున్నారు. వ్యర్థాలను రీసైకిల్ చేసి వాడతామని, ఒక్క చుక్క నీరు కూడా బయటకు వెళ్లదని క్లారిటీ ఇస్తున్నారు. దిలావర్పూర్లో ఫ్యాక్టరీ ఏర్పాటైతే స్థానిక యువకులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని అంటున్నారు. గత 20 సంవత్సరాల నుంచి నేను ఇథనాల్ ఇండస్ట్రీలోనే పనిచేస్తున్నాను. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్ర సంబంధించి. సో ఈ ఇథనాల్ తయారు చేసే పద్ధతి ఏంటంటే మార్కెట్లో దొరికేటి నూకలు, ధాన్యాలు, మొక్కజొన్న, దీంతో మనం ఇథనాల్ తయారు చేస్తాం. సో దీంట్లో ఉండే పిండి పదార్థాలు 60 నుంచి 70% స్టార్చ్ పిండి పదార్థాలు ఉంటాయి. సో అది మనం ఇథనాల్లో కన్వర్ట్ చేసుకుంటాం. మిగిలిన 20 నుంచి 30% ఏమున్నది అది పశుధాన్యం అని బయట వచ్చి అది ప్రోడక్ట్ తయారవుతుంది. సో దీంట్లో 100% దీంట్లో వేస్ట్ ఏం రాదండి. దీంట్లో వచ్చే స్టార్చ్ కన్వర్ట్ అయిన తర్వాత ఏం పెప్పే ఉంది, దాంతోనే పశుధాన్యాలు తయారవుతాయి. సో దీంట్లో వాడే వాటర్ తర్వాత కూడా ఏమైందంటే రీసైకిల్ చేసుకొని 100% మళ్ళీ ప్రాసెస్లోనే వాడతాం. కాబట్టి దీంతో ఏ కాలుష్యం లేదు. ప్లస్ దీంట్లో వాటర్ సర్క్యులేటెడ్ అంతా పైప్ లైన్లు, ఏ ప్లాంట్ లోపల కూడా ఒక చుక్క నీరు పడది, బయట కూడా ఏం రాదు. సో కాబట్టి దీనివల్ల ఏ పొల్యూషన్ ఉండదు. దీనిలో ఉన్న రీసైకిల్ చేసిన వాటర్ కూడా ఎక్కడ బయటికి పోది. దీంట్లో వచ్చి వాటర్ ఏంటంటే రీసైకిల్ చేసుకుని మళ్ళీ దీనికే వాడతారు. సో
సో దీనివల్ల పశువులకు జీవాలకు సరౌండింగ్ ఉన్న ఫ్యాక్టరీ సంబంధించి చుట్టుపక్కల ఉన్న ఏరియా కూడా ఏం ఎఫెక్ట్ లేదు. దీనివల్ల ఒక ఇండస్ట్రీ డెవలప్ అయితే చుట్టుపక్కల ఉన్న ఏరియా, చుట్టుపక్కల ఉన్న మన విలేజు, మన జనాలు ప్లస్ ఉన్న ఇప్పుడు యంగ్ జనరేషన్కు జాబ్లు దానికి సంబంధించి ప్లస్ ఈ ఇథనాల్ పద్ధతి ఎక్కడ వాడుతున్నారంటే ఈ ఇథనాల్ రేపు ఫ్యూచర్లో వచ్చే పెట్రోల్లో మిక్స్ చేసేసి ఇప్పటి వరకు జూన్ 30, 2024 వరకు 16% మనం ఇథనాల్ పెట్రోల్లో మిక్స్ చేసేసాం. సో నెక్స్ట్ 2025 వరకు 20% చేసుకొని ఈ ఇథనాల్ మన ఇంధనం మనం తయారు చేసుకొని ఈ అరబ్ కంట్రీ నుంచి వచ్చిన క్రూడ్ ఆయిల్ పెట్రోలు దాన్ని తగ్గించేసేసి మన రైతు మన ఇంధనం మనం తయారు చేసుకొని ఇది వాడాలని కాన్సెప్ట్ చెప్పామండి ఇథనాల్ గురించి. ఇప్పుడు కూడా మేము ఈ రోజు కూడా ఇథనాల్ సంబంధించి ఏ అపోహలో ఉన్నా మా కాంటాక్ట్ చేసి 24 గంటల్లో మేము రెడీగా ఉంటాము. వాళ్ళకి ఏం హానికరం లేదని మేము భరోసా ఇస్తున్నాము. సో ఇండస్ట్రీ వల్ల అందరూ బాగుపడాలి, సొసైటీ, ఆ విలేజు, ఇండస్ట్రీ వాళ్ళు కూడా బాగుపడాలని మా ఇదే కోరిక. సో దీనివల్ల ఎవరికి ఏం హానికరం లేదు. ప్రజాభిప్రాయ సేకరణ జరపకుండా ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చట్ట విరుద్ధమని నిరసన వ్యక్తమవుతోంది. ఫ్యాక్టరీ ఏర్పాటు నిలిపివేసేంత వరకు ఉద్యమిస్తామని రైతులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.